సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో 3 ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. కిస్టారెడ్డిపేటలో అక్రమంగా నిర్మించిన కేఏ రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ భవనంలో ఉన్న వారిని హైడ్రా అధికారులు ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలి అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు హైడ్రా సిబ్బంది భారీగా మోహరించారు. రైట్, ఇక అక్రమ కట్టడాల తొలగింపులో హైడ్రా ముందడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమీన్పూర్లో కొన్ని భవనాల నుండి అక్కడ ఉన్నటువంటి నివాసితులను ఖాళీ చేయిస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలి అంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. హైడ్రా మరొక భారీ ఆపరేషన్ చేపట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా వందల సంఖ్యలోనే ఇప్పటికే హైడ్రా అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది కూడా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా చేపట్టిన అత్యంత ఆక్రమణల కూల్చివేతలలో కూడా ఇది ఒకటని భావిస్తుంది. ఇది కూడా అమీన్పూర్ లోని ఒక వీకెండ్ ప్లాన్ కింద ఏదైతే హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని భారీగా హైడ్రా అధికారులు పోలీసుల బలగాలు కూడా మోహరించి అయితే కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ ఇనం భూములు గుర్తించి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ కూడా వేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా గొడవలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు కూడా భారీ ఎత్తున హైడ్రా అయితే పెట్టింది. దీంతో వందల సంఖ్యలోని బందోబస్తు అయితే పోలీసులు అయితే నిర్వహిస్తున్నారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, హైకోర్టు లాయర్ ముఖ్యం గత వారంలోనే ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఐలాపూర్ గ్రామాన్ని కాపాడుకోవాలని, హైడ్రా కూల్చివేసి ప్రయత్నం చేస్తే కనుక అడ్డుకోవాలని అయితే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అక్రమాల కూల్చివేతలు సవాలుగా హైడ్రా అయితే తీసుకుంది. అయితే గ్రామం మొత్తం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నట్లు హైడ్రా పరిశీలనలో కూడా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే ఈ కూల్చివేతకు సంబంధించి ఏదైతే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే ముఖ్యంగా సుమారు చాలా మంది అంటే 500 నుంచి 1000 మంది అధికారుల వరకు కూడా అక్కడ అయితే ఉన్నారు. అయితే ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల కింద ఎవరిని కూడా అక్కడి వరకు రానిచ్చే పరిస్థితి లేదు. అయితే ముఖ్యంగా సర్వే నెంబర్ అంటే ఐలాపూర్ గ్రామం పరిధిలోని సర్వే నెంబర్ 208లో ఉన్న కేఏ రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ భవనంలో రెంటుకుంటున్న నివాసితులను ఖాళీ చేయించి 2 జేసీబీలు 2 ప్రొక్లైన్లతో అయితే కూర్చేస్తారు. ఈ ఆపరేషన్ లోని సుమారు 1000 మంది వరకు కూడా ఇప్పటికే హైడ్రా అలాగే మరొక పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే గత వారంలోనే మందకృష్ణ మాదిగ అలాగే హైకోర్టు లాయర్ ముఖ్యం నిర్వహించిన ప్రెస్ మీట్ కి సంబంధించి కూడా ఏదైతే ఈ అమీన్పూర్ లో ఉన్న ఐలాపురాన్ని గ్రామం కాపాడుకోవాలో, ఒకవేళ హైడ్రా అధికారులు వస్తే ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకోవాలంటూ కూడా పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలో దీన్ని సవాలుగా తీసుకున్న హైడ్రా అధికారులు కూడా ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ఏదైతే కూల్చివేతలు అయితే ప్రారంభించారని చెప్పొచ్చు. జమీనా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్. నేను 1 ఇయర్ నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు ఎలాంటి ప్రాపర్ నోటీస్ ఏమీ లేదు. ఇప్పుడే మార్నింగ్ వచ్చారు 6కు, హాఫ్ అన్ అవర్లో కాల్ చేయమంటున్నారు. అందరు ఫ్యామిలీ అంతా సఫర్ అయిపోతున్నారు. హాఫ్ అన్ అవర్లో ఎలా పాసిబిలిటీ అవుతుందండి? ఇంత చిన్నపిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు ప్యానిక్ అయిపోయి టెన్షన్లో ఉన్నారండి. బేసిక్ టైం ఇవ్వమని అడుగుతున్నారు. ఎవరు వచ్చారు? ఆఫీసర్లా, హైడ్రా ఆఫీసర్ వచ్చారు. దేని గురించి వచ్చారు అసలు? మన ఏదో బఫర్ జోన్లో ఉందని చెప్పారు. సో ప్రాపర్ నోటీస్ ఇచ్చామంటే మాకైతే నోటీస్ రాలేదు. మీరు ఓనరా రెంటర్సా? నేను 1 ఇయర్ నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు ఎలాంటి ప్రాపర్ నోటీస్ ఏమీ లేదు. ఇప్పుడే